హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రాగి పిండితో బిస్కెట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రాగి పిండి అండి 1 కప్ తీసుకోవాలి, 1/2 కప్ గోధుమ పిండి అండ్ 1/2 కప్ బటర్ తీసుకున్నాం. అలాగే 1/2 కప్ షుగర్ ఫైన్ పౌడర్ అండ్ 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, అలాగే చిటికెడు సాల్ట్ తీసుకుందాం. ప్రిపేర్ చేయడం ఎలాగో చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. ఆ మిక్సింగ్ బౌల్లో ఒక్కొక్కటిగా మన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాం. ఫస్ట్ రాగి పిండి 1 కప్ వేస్తున్నాం. అలాగే 1/2 కప్ గోధుమ పిండి కూడా యాడ్ చేద్దాం. అలాగే షుగర్ ఫైన్ పౌడర్ని కూడా యాడ్ చేద్దాం. దాని తర్వాత కొద్దిగా 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాని యాడ్ చేద్దాం. అలాగే బటర్ని కూడా కలిపి ఈ విధంగా అన్ని మిక్స్ చేసుకుందాం. ఒకసారి మొత్తం అంతా ఇలా కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత బటర్ని కూడా యాడ్ చేద్దాం. 1/2 కప్ బటర్ అండి, రూమ్ టెంపరేచర్లో ఉండాలి. దాన్ని తీసుకొని ఇలా మిక్స్ చేసుకుందాం. ఇలా చిటికెడు సాల్ట్ కూడా వేసి ఇందులో యాడ్ చేసిన తర్వాత మనం ఇప్పుడు కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకుంటూ మనము సాఫ్ట్ డఫ్లా ప్రిపేర్ చేసుకోవాలి. బిస్కెట్స్ ప్రిపేర్ చేయడానికి చూడండి, ఇలా కొద్దిగా మిల్క్ యాడ్ చేస్తూ పిండి మొత్తంగా కలుపుకుందాం. చూసారు కదండి, ఇలా సాఫ్ట్గా మనం బిస్కెట్స్ కోసం పిండిని కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పిండిని తీసి రౌండ్ బాల్స్ చుట్టుకొని బిస్కెట్స్ షేప్లో మనం ప్రిపేర్ చేసుకుందాము. నేనైతే ఇప్పుడు ఓవెన్లో చేస్తున్నానండి ఇవి బిస్కెట్స్ని. మామూలుగా అయితే స్టవ్ మీద ప్యాన్ పెట్టి దాన్ని ప్రీహీట్ చేసుకొని కూడా మనం బిస్కెట్స్ బేక్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు 1 స్పూన్తో తీసుకుందామండి. అలా అయితే అన్నీ కూడా కరెక్ట్ సైజుగా మనకు ఈ విధంగా వస్తాయి బిస్కెట్స్. ఇప్పుడు ఒక బేకింగ్ ప్లేట్ తీసుకొని ఇందులో గీ అప్లై చేసి పెట్టుకున్నాను. ఒక స్పూన్తో ఈవెన్గా మనము ఇలా బౌల్స్ తీసుకొని పిండి సరిపడినంత తీసుకొని ఇలా రౌండ్గా బాల్స్ లాగా చేసి జెంటిల్గా ప్రెస్ చేసి ఇలా గ్యాప్ ఉంచుతూ మనం బేకింగ్ ప్లేట్లోకి ఒక్కొక్క బిస్కెట్ షేప్లో తీసుకుందాం పిండిని. అదేవిధంగా మిగతాయి కూడా తీసుకుందామండి. ఇప్పుడు ఈ బిస్కెట్స్ ఈ పిండి మీద మనము బాదం స్లైసెస్ ఇలా కట్ చేసి కూడా పెట్టుకోవచ్చండి. అలాగే లేదంటే పిస్తా కానీ జీడిపప్పు కూడా పెట్టుకోవచ్చు. పంకిన్ సీడ్స్ కూడా ఇలా పెట్టి మనం బేక్ చేసుకుందాం. బేక్ చేసుకోవడానికి ముందుగా మనము ఓవెన్ని 20 మినిట్స్ వరకు ప్రీహీట్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్నాం కదా అండి, ఇప్పుడు బేక్ చేసుకుందాం. మనము బిస్కెట్స్ కూడా బేక్ చేసుకుందామండి ఓవెన్లో. మనం ఓవెన్లో 15 మినిట్స్ వరకు 150 డిగ్రీ సెంటీగ్రేడ్లో బేక్ చేసుకుందాం. బిస్కెట్లు బేక్ అవుతున్నాయి కదండి, ఈలోపు మరింత పిండి తీసుకొని ఇలా చపాతీ రోలర్ మీద ఇలా కూడా తీసుకోవచ్చు. ఇలా రోలర్తో
చపాతీలాగా ఒత్తుకొని ఇలా షేప్లో కట్ చేసుకుందాం. ఈవెన్గా రావడానికి మనం ఇలా కూడా కట్ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఎక్స్ట్రా పిండి అంతా కూడా తీసేద్దాం. ఈ షేప్లో రౌండ్గా బిస్కెట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా షేప్లో కట్ చేసుకుందాం. మిగతావన్నీ కూడా ఇలా కట్ చేసుకొని పెట్టుకుందాము. అవి బేక్ అయ్యేలోపు ఇవి రెడీ అవుతాయి. ఎక్స్ట్రాస్ అన్నీ కూడా తీసేసి మనం బిస్కెట్ షేప్లో ఉన్నవన్నీ తీసి మళ్ళీ బేక్ చేసుకుందాం. సరే కదండి, అన్నీ ఈవెన్గా వచ్చాయి. సైజ్ అన్నీ కూడా మనం పెట్టుకున్నాం కదండి, బిస్కెట్లు బేక్ అయిపోయాయి. చూడండి చక్కగా బేక్ అయ్యాయో. ఇప్పుడు అలాగే సెకండ్ టైము మిగతా పిండి అంతా కూడా మళ్ళీ ఓవెన్లో బేక్ చేసుకుందామండి. ఇలా సెకండ్ టైం కూడా అండి మళ్ళీ ఓవెన్లో బిస్కెట్స్ బేక్ చేసుకుందాం. చూసారు కదండి, సెకండ్ టైం పెట్టిన బిస్కెట్స్ రెడీ అయిపోయాయి. చాలా చక్కగా బేక్ అయ్యాయండి, క్రిస్పీగా. చూడొచ్చు మీరు, చాలా క్రిస్పీగా ఉన్నాయి బిస్కెట్స్. ఇలా ఈజీగా ఓవెన్లో కుక్ చేసుకోవచ్చు అండి. అలాగే ఫస్ట్ టైం చేశారు కదండి బిస్కెట్స్, ఇవి కూడా చాలా చక్కగా బేక్ అయిపోయాయి. చూడండి చాలా చక్కగా బేక్ అయిపోయాయి కదా. చూసారు కదండి, మన రాగి బిస్కెట్స్ చాలా చక్కగా ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.